నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయా? చలికాలం పెద్దలు భద్రం, వ్యాధుల గుట్టు విప్పే సిబిపి, మధుమేహులు పాదాలు జాగ్రత్త. ఇంకా హెల్త్ టిప్. కరోనా బారిన పడి కోలుకున్నాక చాలా మందిలో ఆయాసం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. కరోనా ఇన్ఫెక్షన్ ధాటికి కొంతమందిలోని ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటున్నాయి. మృదువుగా ఉండాల్సిన లంగ్స్లోని కణజాలం ముద్దలాగా గట్టిపడుతోంది. ఈ రకమైన పరిస్థితిని లంగ్ ఫైబ్రోసిస్గా పిలుస్తారు. అయితే పరిస్థితి అంతవరకు వెళ్లకుండా కరోనా సోకి తగ్గినప్పటి నుంచే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి బలం పుంజుకునేలా చూడొచ్చని చెబుతున్నారు నిపుణులు. కరోనా ధాటికి దెబ్బతిన్న ఊపిరితిత్తులకు ఊతమిచ్చేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా వచ్చిన తర్వాత మన ఒంట్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతింటాయి. దీంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల కొన్ని రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా ఇన్ఫెక్షన్ సోకి దాని నుంచి పూర్తిగా కోలుకోవడానికి 1 నుంచి 2 నెలలు పడుతుంది. అయితే ఇది చికిత్స ఎప్పుడు మొదలుపెట్టారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొందరు జ్వరం, దగ్గు మామూలుగానే ఉన్నాయనుకుని ఏదో ఓ మాత్ర వేసుకోవటం, లక్షణాలు ఎక్కువ అవుతున్నా ఆసుపత్రికి వెళ్లటం లేదు. దీంతో సమయం మించిపోతుంది. ఊపిరితిత్తులు దెబ్బతిని కణజాలం గట్టిపడ్డం మొదలవుతుంది. దీన్నే లంగ్ ఫైబ్రోసిస్ అని పిలుస్తారు. ఇప్పటికే సిఓపిడి, ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా నష్టం జరుగుతుంది. చికిత్స ఆలస్యమైన కొద్దీ ఇది ఎక్కువవుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత సుమారు 1 ఏడాది వరకు దీని ప్రభావం కొనసాగవచ్చు. ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే ఆయాసం, నిస్సత్తువ వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. కోవిడ్ వ్యాధి బారిన అనంతరము లంగ్ ఫైబ్రోసిస్ కేసుల్ని ఈ మధ్యకాలం లోపల సెకండ్ స్పెల్ అటాక్లో, థర్డ్ స్పెల్ ఆఫ్ అటాక్ కోవిడ్-19 యొక్క అటాక్ లోపల ఈ లంగ్ ఫైబ్రోసిస్ అనేటువంటి వ్యాధిని ఎక్కువగా చూడడం జరుగుతుంది. అందరికీ లంగ్ ఫైబ్రోసిస్ వస్తుందా అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఊపిరితిత్తులు కేంద్రీకృతమైపోయి స్టీరాయిడల్ అంశం అత్యధిక మొత్తంలో తీసుకోవడం చేత ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అనేటువంటి ఒకానొక కాంప్లికేషన్ కారణంగా ఊపిరితిత్తులలో ఉండే మెయిన్ బ్రాంకస్, రైట్ బ్రాంకస్, లెఫ్ట్ బ్రాంకస్, బ్రాంకియోల్స్, శ్వాసనాళికలకు రక్తనాళాలకి సంబంధం ఉండేటువంటి ఎండోథీలియన్ కణజాలము అత్యధిక మొత్తం లోపల స్టీరాయిడల్ అంశాలని తీసుకోవడం చేత ఎండోథీలియల్ లేయర్లో ఉండాల్సినటువంటి సాధారణ కణజాలము లోపలికి కొలేజన్ మ్యాట్రిక్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశము చొప్పింపబడి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని లేదా సంకోచ వ్యాకోచాలని తగ్గించగలిగే ఒకానొక విపరీతకరమైనటువంటి వ్యాధికే లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. ఈ వ్యాధిని ఆయుర్వేద దృష్టిలో తీసుకున్నట్టయితే శ్వాస, కాస, హిక్కా లాంటి ప్రధానమైనటువంటి వ్యాధుల లోపల శ్వాస వ్యాధి కింద ఈ వ్యాధిని వర్గీకరణం చేయవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లోపల లంగ్ ఫైబ్రోసిస్ కారణంగా కొన్ని వందల మందికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి రావడం కూడా జరుగుతుంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కనీసం 2 నుంచి 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్ చేయించుకుంటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. సాధారణంగా కరోనా తగ్గిపోయిన 1 నుంచి 2 వారాలలోపు మళ్లీ జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని తెలిపే ప్రధాన సూచన జ్వరం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కరోనా నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తులు ఎంతో కొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్థ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే నిద్రపోతున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది.
కరోనా నుంచి కోలుకున్నాక ఊపిరితిత్తులు తిరిగి బలం పుంజుకోవడానికి ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని, పరిష్కారాల్ని చెబుతుంది. ఈ వ్యాధి యొక్క నిర్ధారణకి క్లినికల్ డయాగ్నోసిస్, రేడియలాజికల్ డయాగ్నోసిస్, పెథలాజికల్ డయాగ్నోసిస్, ఏ పార్ట్ లోపల ఇది లంగ్ యొక్క ఏ పర్టికులర్ కణజాలము గుర్తించి దాని యొక్క సరి అయిన విధి విధానం ద్వారా చేయవచ్చు. ఈ వ్యాధుల్ని మహాశ్వాస కింద ఈ వ్యాధిని కన్సిడర్ చేసి మహాశ్వాస లోపల కూడా ఆగంతుజ కారణం రీత్యా ఈ వ్యాధిని వర్గీకరించినట్టయితే దీనికి దాదాపుగా ఆయుర్వేద పరంగా మనము ఒక రిజల్ట్ని చూపెట్టగలిగిన వాళ్ళం అవుతున్నామనే దాని కింద మేము చాలామందికి ఇటీవల ఈ రకమైనటువంటి చికిత్సలు చేస్తున్నాం. దీని లోపల ఏంటంటే మహాశ్వాస లోపల హింగ్వాది చూర్ణాన్ని సమీర పన్నగరస్తో చేర్చి కొంత సీతోఫలాది చూర్ణం ఆయా దోషానుసారంగా 40 నుండి 3 నెలల కాలం అంటే 40 days to 3 months కాలం ఇచ్చినట్టయితే లంగ్ లోపల డీఫైబ్రోసిస్ అంటే ఏదైతే శ్వాస తీసుకునే సంఖ్యను మనం ఎక్కువసార్లు బ్రెత్లెస్నెస్ అంటాం కదా, అది తగ్గించగలిగిన అవుతున్నాం. దీన్ని క్లినికల్గా అబ్జర్వ్ చేసినట్టయితే లంగు లోపల సంకోచ వ్యాకోచాలని కూడా ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఎన్హాన్స్ చేస్తున్నది అనే విషయము మేము మొదటిసారిగా దీన్ని గుర్తించడం జరిగింది. అట్లాగే తులసి వాసా మొక్క యొక్క ఆకులని ఎండించి వాటిని ధూపన ప్రక్రియ ద్వారా మనము ఆ ఫ్యూమిగేషన్ ద్వారా లంగ్స్లోకి తీసుకోవడం, ఇది ఒక 10 to 20 days కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ పొగను ఊపిరితిత్తులకు పీల్చుకోవడం ద్వారా లంగ్ యొక్క మనము డైలటేషన్ ఎన్హాన్స్మెంట్ కెపాసిటీ పెరుగుతున్నట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. అట్లాగే మణిభద్రాది లేహ్యము, వాసావలేహ్యము, వాసాకంఠకారి లేహ్యాలను తో పాటుగా ముఖ్యంగా శ్వాసకుటార రస్ లాంటివి, రసమాణిక్య రస్ లాంటి ఔషధాలని గుడూచి తాళీసపత్రాది చూర్ణముల చేత ఇచ్చినట్టయితే ఇది ఆయుర్వేద వైద్య పర్యవేక్షణ లోపల క్రమేణా 40 days to 3 months వరకు ఇచ్చినట్టయితే మీరు చాలా వరకు సత్ఫలితాలను చూడవచ్చు. శమనం లోపల ప్యాలియేటివ్ థెరపీ, శోధనం లోపల డీటాక్సిఫికేషన్ థెరపీ. ఈ డీటాక్సిఫికేషన్ థెరపీ పోస్ట్ కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అత్యధికంగా ఉపయోగపడుతుంది. దీని లోపల ఉండేటువంటిది ముఖ్యమైనటువంటిది వమన కర్మను గనుక మనము నిర్దిష్ట సమయం లోపల అంటే చికిత్సా పద్ధతులకు అనుగుణంగా చేసినట్టయితే ఊపిరితిత్తుల్లో శరీరంలో ఉండేటువంటి కఫాంశాలను తగ్గించి లంగ్ యొక్క కెపాసిటీని పెంచడానికి ఆయుర్వేదము పలు రకాలుగా ఉపయోగపడుతుందనేది మీకు ఘంటాపదంగా చెప్పగలను. కరోనా నుంచి కోలుకున్న 4 రోజుల తర్వాత పరీక్ష చేయించుకుంటే ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయన్నది తెలుసుకోవచ్చు. ఆయాసం, నిస్సత్తువ వంటి ఇబ్బందులు లేకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులోకి వెళ్లకూడదు. బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించాలి. రోజుకు కనీసం 8 గంటలకు తగ్గకుండా నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. వేర్వేరు రంగుల్లో ఉండే కూరగాయలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసకృతులు, పీచు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానాన్ని సాధన చేయటం మేలు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే శ్వాస కోసం ఆయాసపడేటంత తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. అలాగే విటమిన్ డి, విటమిన్ సి కొరత లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఊపిరితిత్తుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. చల్లదనం మితంగా ఉంటే ఒంటికి హాయిగా ఉంటుంది. కానీ అదే చల్లదనం వణికించే స్థాయిలో ఉంటే ఏ వయసు వారికైనా తిప్పలు తప్పవు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పెద్దలకు కాస్త కష్టకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన చలి వాతావరణం పండుటాకుల్ని ఇట్టే వణికించేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఉన్న కీళ్ల నొప్పులు, హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు మరింత మొండిగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు పెద్దలు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు వయసు మళ్లిన వారికి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది.
చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు పెద్దలు తమ జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకోబోయే ముందు చర్మానికి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగటం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తూ ఉంటాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనము ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు వృద్ధుల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో డాక్టర్లు మనకు సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షను చేయించుకొని రమ్మని చెప్తూ ఉంటారు. సిబిపి చేయటం వల్ల మన ఒంట్లోని రక్తం తాలూకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో డాక్టర్లు మన అనారోగ్యాన్ని తేలికగా అంచనా వేయగలుగుతారు. వ్యాధుల గుట్టుమట్లను తెలియచెప్పే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణాధారం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. మన ఒంట్లోని ప్రతి కణానికి పోషకాలతో పాటు ప్రాణవాయువును అందించేది, ఆపద సమయంలో ప్రాణాల్ని నిలబెట్టేది ఈ సంజీవినే. అంతేకాదు, మన ఒంటి గుట్టుమట్లను, అనారోగ్య సమస్యల్ని ప్రతిఫలించేది కూడా ఈ రక్తమే. అందుకే డాక్టర్లు మనలోని అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు రక్త పరీక్షకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. మన శరీరంలో దాదాపుగా 4.5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ప్రాణాధారమైన ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు, ప్లాస్మా అనే 4 కీలకమైన పదార్థాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ సాయంతో ప్రాణవాయువును దేహం అంతటికీ అందేలా చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. ఇక ప్లేట్లెట్ కణాలు రక్తం గడ్డకట్టడానికి సాయపడతాయి. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని ప్లాస్మా ద్రవ పదార్థం శరీరం అంతటికీ అందిస్తుంది. రక్త పరీక్ష సాయంతో ఈ 4 కీలకమైన పదార్థాల తీరుతెన్నులు తెలుసుకోవడం ద్వారా మొత్తంగా మన ఆరోగ్యంపై డాక్టర్లు ఒక అంచనాకి రాగలుగుతారు. సాధారణంగా 1 లీటర్ రక్తంలో ఎర్ర రక్త కణాలు పురుషుల్లో అయితే సుమారుగా 4 నుండి 3.2 నుంచి 5 నుండి 7.2 ట్రిలియన్ కణాలు, మహిళల్లో 3.90 నుంచి 5.03 ట్రిలియన్ కణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం మగవారిలో 13.5 నుంచి 17.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్, మహిళల్లో 12.0 నుంచి 15.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ప్లాస్మా ద్రవ పదార్థం పురుషుల్లో 38 నుంచి 50% వరకు, మహిళల్లో 35 నుంచి 44.5% వరకు ఉంటుంది. ప్లేట్లెట్ కణాలు సుమారుగా 1,50,000 నుంచి 4,50,000 పర్ మైక్రోలీటర్ ఉండాలి. రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత ఉన్నట్టు లెక్క. ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే పాలిసైథీమియా లేదా గుండె జబ్బుకు సంకేతంగా అనుమానించాలి. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటే లుకేమియా అండ్ బ్లడ్ క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లు, తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వ్యాధి నిరోధకత బలహీనంగా ఉందని, ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. ప్లేట్లెట్ కణాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా థ్రాంబోసైటోపీనియా, థ్రాంబోసైటోసిస్ వంటి జబ్బులేవో ఉన్నట్టు లెక్క. ఖచ్చితమైన నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చూసారా, ఒక రక్త పరీక్ష సాయంతో మన ఆరోగ్యం గురించి ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చో. ఇదండి రక్త పరీక్ష వెనక కథా కమామేషు. షుగర్ జబ్బు ముదిరిపోవడంతో కాళ్లను తొలగించారనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. 10 ఏళ్లకు మించి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నాడీ వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తనాళాలు కూడా పాడైపోతాయి. దీంతో స్పర్శ జ్ఞానం కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలాంటప్పుడు కాళ్లకు, పాదాలకు దెబ్బలు తగిలినా, గాయాలైనా పెద్దగా నొప్పి, బాధలు కనిపించవు.
దీంతో చాలామంది పాదాలపై గాయాలను పుండ్లను పెద్దగా పట్టించుకోరు. ఈ పరిస్థితి చివరకు డయాబెటిక్ ఫుట్ అల్సర్లకు దారితీస్తూ ఉంటుంది. మరికొందరేమో షుగర్ అదుపులోనే ఉందని మాకేం కాదులే అనుకుంటూ పాదాల సంరక్షణ విషయంలోనే అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ 2 రకాల ధోరణులు మంచివి కాదంటారు డాక్టర్లు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? షుగర్ ఉండడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి, బ్లడ్ వెజల్స్. ఈ బ్లడ్ వెజల్స్ నరాలకు కూడా సప్లై చేసే ఉంటాయి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం మాట్లాడేది ఒక హెయిర్ లైన్ కంటే తిన్న నరాలు అనమాట, క్యాపిలరీ లెవెల్ నరాలు అవి దెబ్బతింటం వల్ల ఈ నరాలకి సరిగా పోషకాలు అందవు, ఆ నరాలు దెబ్బతింటాయి. సో ఆ నరాలు దెబ్బతినడం వల్ల మన కాళ్ళకి స్పర్శపోతూ ఉంటుంది. అందుకని ఈ షుగర్ జబ్బు వల్ల ఈ పాదాలకి నరాలు దెబ్బతింటే అది చాలా సాధారణంగా చూస్తుంటాం. ఇది కాకుండా ఒక 10-20% మందిలో, పర్టికులర్లీ స్మోకర్స్లో మనకి ఈ రక్తనాళాలు పెద్దవి కూడా బాగా దెబ్బతింటాయి. అంటే ఒక నరాలకి సప్లై చేసే చిన్న రక్తనాళాలు దెబ్బతిని నరాలు పాడవుతాయి. అలా కాకుండా మామూలుగా ఫుడ్ని, ఆక్సిజన్ని తీసుకెళ్లే పెద్ద నరాలు, మన కండరాలకి, ఎముకలకి సప్లై చేసే పెద్ద నరాలు కూడా దెబ్బతింటాయి. సో ఈ రెండింటి కలయిక వల్ల ఈ స్పెసిఫిక్గా డయాబెటీస్ వాళ్ళలో ఫుట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ పార్ట్ అయిపోతుంది. షుగర్ మూలంగా పాదాలు దెబ్బతింటున్నట్లు ఎలా తెలుస్తుంది? నర్వ్స్ దెబ్బతింటే ఫస్ట్ మనకి ఈ వైబ్రేషన్ సెన్సేషన్, పెయిన్ సెన్సేషన్, టచ్ సెన్సేషన్ అన్నీ తగ్గిపోతాయి. సో ఫస్ట్ మనకి నంబ్ ఫుట్ వస్తుంది. రెండవది ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, అంటే నడుస్తున్నప్పుడు పిక్కల దగ్గర బాగా నొప్పి రావడము, ఆ తర్వాత ఈ థై వరకు కూడా పెయిన్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే వాటి మనం క్లాడికేషన్ అంటాం. సో ఇవి 2 కలిపి జరగచ్చు, లేదంటే ఏదో ఒకటే జరగచ్చు ఒక మనిషిలో. డయాబెటిక్ ఫుట్ను ఎలా నిర్ధారిస్తారు? ఫస్ట్ ఫుట్ ఎగ్జామినేషన్, పల్సెస్ చూస్తాము, ఏబీపీఎస్ చూస్తాము, అది సర్క్యులేషన్ ఎంత బాగుందని తెలియడానికి. 2 ఫుట్ షేప్ చూస్తాము, ఆర్కిటెక్చర్ ఏమైనా దెబ్బతిందాము. తర్వాత స్పర్శ, అంటే కాటన్తోని మైక్రోఫిలమెంట్ కానీ లేదా బయోథెసిమీటర్తో కానీ ఒక వైబ్రేషన్ ట్యూనింగ్ ఫోర్తో కానీ చూస్తాము. ఆర్ వీ కెన్ గెట్ ద సిమిలర్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రొప్రియోసెప్షన్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు జాయింట్ ఏ షేప్లో ఉందని తెలిసేటట్టు. కొన్నిసార్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సమ్ షార్కట్స్ ఫుట్ ఉండొచ్చు, లేదంటే న్యూరోపతిక్ ఫుట్ విత్ క్లాయింగ్ ఆఫ్ ద టోస్ ఉంటాయి. ఒకసారి డ్యామేజ్ ఆర్కిటెక్చర్, ప్రెస్సింగ్ ఆన్ ద బోన్, అంటే మనకి ఇవన్నీ క్లినికల్ ఎగ్జామినేషన్తో తెలిసిపోతాయి. డయాబెటిక్ ఫుట్కి చికిత్స ఎలా ఉంటుంది? డయాబెటిక్ ఫుట్ అనేది ఎవ్రీడే స్క్రీనింగ్లో పార్ట్. అలాగే ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత ప్రివెన్షన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఫుట్వేర్ అనేది వైటల్ రోల్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ పేషెంట్ ఎడ్యుకేషన్. సో ఇది మైనర్ థింగ్స్. ద మోస్ట్ మేజర్ థింగ్స్, అండ్ ఆల్రెడీ ఒక ఇన్సల్ట్ జరిగిన తర్వాత ఒక అల్సర్ ఫామ్ అయింది అంటే అప్పుడు అది ఎక్కడ ఉంది, ప్లాంటర్, డార్సల్ ఆస్పెక్టా, ఎందుకు ఫామ్ అయింది అంటే వాట్ ఈస్ ద కాజేటివ్ ఆర్గన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ దాన్ని ఇప్పుడు మానాలి అంటే మనం ఏమేం చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే మనము బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పెంచగలం అంటే మన బ్లడ్ని థించేసి పెంచాలి, లేదంటే యాంజియోప్లాస్టీ చేసి పెంచాలా, అది యాంజియోప్లాస్టీ చేయగలిగిన వెజల్ ఉందా, లేదంటే ఇప్పుడు ఈ పేషెంట్కి ఇది నాన్ హీలింగ్ అల్సర్ ఉంటే ఒక్కొక్కసారి మనం బైపాస్ సర్జరీ కూడా చేస్తాము ఈ లీజన్ మనం యాంజియోప్లాస్టీ చేయలేము అంటే. సో ఎంత పైన ఉంది లీజన్ అని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ న్యూరోపతిక్ చేంజెస్ ఉంటే ఈ ఫుట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఫుట్వేర్. ఇప్పుడు ప్లాంటర్ అల్సర్స్ అంటే కాళ్ళకి కింది వైపు, పాదం వైపు ఉండే అల్సర్స్ ఉన్నాయంటే వాటి మీద నడిస్తే ఇంకా పుండి ఎప్పటికీ మానదు. సో దాన్ని మనం ఆఫ్లోడ్ చేయాలి. దీనికి స్పెషల్ ఫుట్వేర్ డాక్టర్ డిజైన్ చేసిందే వేసుకోవాలి. నర్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఆ కేర్ తీసుకోవాలి. సో దట్ పేషెంట్ చూసుకుంటాము అది ఎలాగా మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఎలా చేసుకోవాలని చూసుకోవాలి. కాళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? యాంపుటేషన్ ఎందుకు చేస్తాము అంటే మన బాడీలో ట్రీట్ చేయలేము, సాల్వేజ్ చేయలేని ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అట్లనే వదిలేస్తే ఆ పార్ట్, పాడైన పార్ట్తో పాటు మిగిలిన బాడీ కూడా దెబ్బతింటుంది అన్న స్టేజ్లో వీ హ్యావ్ టు యాంపుటేట్. ఎయిదర్ వన్ టు రిమూవ్ ఏ డెడ్ టిష్యూ, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండి సెప్టిక్ ప్రాబ్లం వస్తుందంటే తీసేయాలి. బట్ యాంపుటేషన్ చేసిన తర్వాత విల్ బి లెఫ్ట్ విత్ న్యూ వూండ్, అంటే క్లీన్ వూండ్ ఉంటుంది కాకపోతే న్యూ వూండ్ ఉంటుంది. ఆ న్యూ వూండ్ హీల్ అవ్వాలి అంటే అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్. సో యాంపుటేషన్ చేయడానికి ముందు మనం ప్రాపర్ అసెస్మెంట్ చేసి యాంపుటేషన్ తర్వాత వూండ్ హీల్ బాగుంటుంది. ఏదైతే యాంపుటేట్ అయిన తర్వాత ఫుట్ ఉందో దానికి ఏదైనా ప్రోస్థెసిస్ కానీ ఏదైనా ప్రాపర్ ఫుట్వేర్ కానీ ఇస్తే ఫంక్షనల్ స్టేటస్ బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించి చేయాలి. మధుమేహం నుంచి పాదాలని ఎలా కాపాడుకోవాలి?
ప్రివెన్షన్ కోసం చేయాల్సింది ఫస్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్, రైట్ ఫుట్వేర్, కంట్రోలింగ్ ద డయాబెటీస్ అండ్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవాలి. బోత్ మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ కూడా పేషెంట్ చేతిలోనే ఉంటాయి. మనం ఇవన్నీ చేసుకుంటే ఈ డయాబెటీస్ ఫుట్ వచ్చే రిస్క్ని చాలా వరకు మినిమైజ్ చేసేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 0 అని చెప్పను, బట్ అట్లీస్ట్ ఫ్రమ్ 100 ఇట్ డౌన్ టు అప్ టు 80 వరకు మనం చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో అవేర్నెస్ ఉన్న పేషెంట్కి ఏదైనా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం వచ్చినా సరే అది మేజర్ యాంపిటేషన్స్కి దారి తీయకుండానే ముందుగానే మనం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అందుకనే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వే టు డీల్ విత్ డయాబెటిక్ ఫుడ్. ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు పాదాల్ని గాజుబొమ్మల్లా చూసుకోవాలి. పాదాల్ని నిత్యం పొడిగా ఉండేలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాల్లో ఎక్కడ ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో స్నానం చేయటానికి ముందుగా ఒళ్లంతా వాజిలిన్ లేదా ఏదైనా బాడీ లోషన్ పట్టించి ఆపై గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.